పరిశుద్ధ గ్రంథములో దేవుడు తన దాసులకు అందించిన వాక్యము గనక మొదట 5 కాండములు 5 గ్రంథాలు మోషే గారు రాశారు. ఎవరు రాశారు? మోషే గారు రాశారు. గనక 6వ గ్రంథమైన యెహోషువ రాశాడు. ఎవరు రాశారు? యెహోషువ రాశాడు. ఈ యెహోషువ గ్రంథములో ఎక్కువగా యూదులైన వారు పాలస్తీనము దేశము చేరి అక్కడ వారి వారి గోత్రాలకి స్వాస్థ్యము పంచిపెట్టుటకు మోషే గారు సేవకుడైన యెహోషువ గారికి దేవుడు ఈ పని అప్పగించాను. గనక యెహోషువ గ్రంథము 24 అధ్యాయాలు. ఎన్ని అధ్యాయాలు? 24 అధ్యాయాలు. 24 అధ్యాయములు, వచనములు 657 వచనాలు. ఎన్ని వచనాలు? 657 వచనాలు. ఆ వచనాల్లో ఆ అధ్యాయములో ఆ గ్రంథములో 24 అధ్యాయము 14 వచనము ఒక్కటి చదువుదాం. అందరు తీసుకోండి. 14 వచనం. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన తొలగద్రోసి యెహోవానే సేవించుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి దేవా, ఈ యొక్క గ్రంథములో శ్రేష్టమైనటువంటి స్థానము ఇశ్రాయేలీలకు స్వాస్థ్యముగా దేశాన్ని, పొలములను, పంటలను దేవా బహుమానముగా ఇచ్చి అన్నావు. నీ వాగ్దానమును బట్టి వారు పొందుకున్నటువంటి ఆశీర్వాద వచనములు మేము ధ్యానము చేసుకొనుటకు చదువుకొని ఉన్నాము. దేవా, మేము మాట్లాడితే మా మాటలు తప్పుగా ఉంటాయి, నీవు మాట్లాడితే బాగుంటాయి. అయోగ్యుడను బలహీనుడను తండ్రి అనటానికైనా తగినవాడు. దేవా, నన్ను మరుగుపరిచి పరిశుద్ధాత్మ ద్వారా మీరు ఈ వచనములో ఉన్న భాగములను మాకు మేము అర్థము చేసుకునేటట్లుగా, బిడ్డలు అర్థము చేసుకునేటట్లుగా బోధించమని, బలపరచమని, బ్రతికి ఉండే కాలమంతయు నిన్ను సేవిస్తూ, నిన్ను స్తుతిస్తూ, గణపరుస్తూ సాగే భాగ్యం ఈ వాక్యము ద్వారా దీవెన అనుగ్రహించుమని యేసు నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ప్రభువు తన వాక్య శక్తితో మిమ్మలను నింపి దీవించి నడిపించును గాక. ఆమేన్. జాగ్రత్తగా కొద్ది సమయము వాక్యము ఇందాం. యెహోషువ గ్రంథములో మోషే మరి ద్వితీయోపదేశ కాండము చివరి అధ్యాయములో మోషే దేవుని సన్నిధికి వెళ్ళిపోయాను. ఇశ్రాయేలీలను నడిపించడానికి ఒక నాయకుడు కావాలి. గనక ఇశ్రాయేలీలను నడిపించడానికి యెహోషువ మోషే సేవకుడైన యెహోషువను దేవుడు ఏర్పాటు చేసి ఈ యొక్క దేశములో ఇశ్రాయేలీలను స్థిరపరచుటకును, స్థిరముగా ఉండుటకును కొన్ని సందర్భాల్లో కొన్ని గోత్రాల వారికి 11 గోత్రాల వారికి ఏం చేశాడు దేవుడు?
ఈ స్వాస్థ్యం అంతటిని, భూమి అంతటిని పంచమన్నాడు. అలా దేవుడు చెప్పగా యెహోషువ పంచడం మొదలుపెట్టాడు. ఈ భూమి స్వాస్థ్యము పంచుతూ ఉన్నప్పుడు కొంతమంది ఆ స్థానములో ఉన్నటువంటి వారిని, అనగా అంతకుముందు ఉన్నటువంటి వారిని, వీరు వెళ్ళి వారి మీద యుద్ధం చేసి వారిని తోలివేసి వారి స్వాస్థ్యాన్ని వీరు ఏం చేయాలి? స్వాధీనము చేసుకోవాలి. ఇలా కొంతమంది ఆ యుద్ధం చేయటానికి, పని చేయటానికి ముందరకు వచ్చారు, కొంతమంది రాలేదు. సరే, రాలేనటువంటి వారికి దేవుడు చేత ఇశ్రాయేలీలకు యెహోషువ అందించిన మాట ఏంటి అంటే, మీరు యుద్ధానికి రాకపోతే, మీరు సంఘములోనికి రాకపోతే, మీరు ప్రార్థనకి రాకపోతే మీకు ఈ దేశంలో స్వాస్థ్యము ఇవ్వబడదు, పంచం, మీకు స్వాస్థ్యం ఇయ్యము అని చెప్పి ప్రకటించినప్పుడు గనక కొంతమంది ఎవరైతే యుద్ధానికి వెళ్ళట్లేదో వారు ఏం చేశారంటే, మేము కూడా యుద్ధానికి వస్తాము గనక వారి కుటుంబాలకి, బిడ్డలకి తగినంత మరి స్థలాన్ని ఇచ్చి వారిని అక్కడ వదిలిపెట్టి యుద్ధం చేయడానికి వెళ్ళారు. యుద్ధం చేయడానికి వెళ్ళి ఆ యుద్ధం చేస్తూ అనేక పల్లెలు, పట్టణాలు స్వాధీనం చేసుకుంటూ చివరికి మరి ఎవరిదికి వారికి పంచిన తర్వాత యుద్ధంలోనికి వెళ్ళిన వారికి వారు ఏం కోరుకుంటే అది ఆ స్వాస్థ్యాన్ని ఇచ్చారు. ఆ స్వాస్థ్యాన్ని ఇచ్చిన తర్వాత ఏమైంది అంటే, మీరు కట్టకపోయిన ఇండ్లు, త్రవ్వకపోయిన బావులు, నాటకపోయిన తోటలు, పంటలు, ఇంత సమృద్ధి కలిగిన దేశాన్ని దేవుడు మీకు బహుమానముగా ఇచ్చాడు గనక మీరు ఏం చెయ్యాలి? దేవుని మరిచిపోవద్దు. యెహోషువ చెప్పిన మాట ఏంటి? దేవుని మరిచిపోవద్దు. గనక దేవుని ఆజ్ఞలను మీరు అనుసరించి నడవండి. లోకానుసారమైన వాటి వైపుకి చూడొద్దు, వాటికి చేయి చాపొద్దు, వాటిని అనుసరించొద్దు అని ఖచ్చితమైనటువంటి సిద్ధాంతములు ఈ అధ్యాయములో ఇశ్రాయేలీలకి దేవుడు చెప్పగా యెహోషువ ఆ సిద్ధాంతాలు చెబుతున్నాడు. ఆ సిద్ధాంతముల్లో ఈ 14వ వచనములో ఒక భాగము చదువుదాం ఇప్పుడు. బాగా గ్రహించండి. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన. చాలండి ఇక్కడ. తర్వాత ఇప్పుడు దేవుడు వారికి ఏం తెలియచేశాడు అంటే, కాబట్టి అంటే మీరు, ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు కాబట్టి మీరు వినండి. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది దాటి అద్దరిని ఐగుప్తులోని అక్కడ ఏం చేశారు అంటే, మరి ఐగుప్తు దేశములో కొంతమంది ఈ యొక్క లోకానుసారమైన వాటికి ఏం చేశారు? అలవాటు పడిపోయారు. కాబట్టి ఆ ఐగుప్తు దేశములో దేవుడు గొప్ప అద్భుతాలు చేసి ఆ అలవాటు పడిపోయినటువంటి ఆ యొక్క దుస్థితి నుండి విడిపించి ఈ మంచి శ్రేష్టమైన స్థితిలోనికి దేవుడు నడిపించాడు గనక మీరు ఆ ఐగుప్తిలో చేసినటువంటి వాటికి కానీ వారికి కానీ లేక లోక సంబంధమైన భూ సంబంధమైన వాటిని కానీ ఏం చేయకూడదు? సేవించకూడదు అంటే ఏంటి? అనుసరించకూడదు, ఆరాధించకూడదు, వాటిని చూడకూడదు, మొక్కకూడదు. గనక దేవుని మాత్రమే గనపరచాలి. వాళ్ళకి వేరు వేరు పేర్లు ఉన్నాయిలేండి కిందకు వస్తే. గనక వాటిలో మీరు గనక అనుసరింపకూడదు, వాటికి ఏం చేయకూడదు? నమస్కరించకూడదు. గనక ఎవరికి నమస్కరించాలి? దేవుడైన
యెహోవాకు మాత్రమే నమస్కరించాలి అని నిర్గమాకాండములో 20 అధ్యాయములో దేవుడు తెలియచేశాను. సరే, 24వ అధ్యాయం ఇదే గ్రంథములో 2వ వచనములో మరి ఒక మాట చూద్దాం. యెహోషువ ఏమంటున్నాడు? ఆయన జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలీలు దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర పూజించిరి. కాబట్టి వారు దేవుని ఎరగక మునుపు వారందరూ కూడా అదే మార్గములోనే వాటినే పూజిస్తూ వాటిని ఆరాధిస్తూ వచ్చిరి. ఇక్కడ అబ్రహాము గారి దగ్గరికి వచ్చేసరికి దేవుడు, నిన్ను దీవిస్తాను, నువ్వు రా బయటికి, నీ స్వజనాన్ని తండ్రి ఇంటిని తల్లి ఇంటిని విడిచిపెట్టి రా అని చెప్పగా 12వ అధ్యాయం ఆది కాండములో దేవుడు పిలవగా అబ్రహాం ఏం చేశాడు? దేవుడి దగ్గరికి వచ్చి వేశాడు. అప్పుడు ఉట్టి అబ్రహామే గనక దేవుని మాట విని దేవుని చిత్తాన్ని ఎరిగిన తర్వాత దేవుడు అబ్రహాము అని పేరు పెట్టారు. మొదట చూస్తే అబ్రహాము పేరు, రెండవసారి దేవుని వాగ్దానములు అనుసరించి నడవటం వలన అబ్రహాము అని పేరు పెట్టాను. అనగా ఆశీర్వాదకరమైన పేరు పెట్టాను. గనక ఎప్పుడైతే అబ్రహాము సంతానము అక్కడి వరకు జీవించిన జీవితం వేరు, ఇప్పుడు అబ్రహాము దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత జీవించిన జీవితం వేరు. కాబట్టి వీరందరూ కూడా అక్కడ ఆ స్థితిలోనే జీవించారు. గనక అది మనకొద్దు. దేవుడు ఆ పరిస్థితి నుండి మనల్ని విడిపించి ఈ మంచి ఏర్పాటులోనికి నడిపించాడు. గనక మనము దేవుని మాత్రమే స్తుతించాలి, గనపరచాలి. మనము ఏ విషయములో కూడా ఏ రూపాన్ని కూడా చూసి ఏం చేయకూడదు అన్నాడు ఆయన, నమస్కరింపకూడదు, సేవించకూడదు అని తెలియజేశాడు. అలాగే 24వ అధ్యాయం యెహోషువ గ్రంథములోనే 23వ వచనం, 23వ వచనములో అందుకతడు అలాగైతే మీ మధ్యనున్న అన్య దేవతలను తొలగద్రోసి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా తట్టు మీ హృదయమును త్రిప్పుకునడని చెప్పాను. అక్కడ వారు విడిచిపెట్టి వచ్చినటువంటి వాటి మీదే కొంతమంది హృదయాలు ఉండిపోయినవి. గనక ఈ యెహోషువ గారు ఏం చెప్తున్నాడంటే, మీరు గనక మీ మధ్యనున్న, ఎవరి మధ్య? మీ మధ్యనున్న వాటిని అనుసరింపకుండానట్లుగా వాటిని ఏం చేయాలి? తొలగద్రోసి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా తట్టు మీ హృదయమును త్రిప్పుకునడని చెప్పారు. గనక ఈ పాత రాత జీవితములో వారి హృదయాలు అలాగే ఉండిపోయినవి. ఆ పాత రాత హృదయము, ఆ తలంపులు తీసివేసుకొని క్రొత్త వారిగా మారటానికి మీరు దేవుని తట్టు తిరగండి. దేవుడైన యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పుకొనుడని చెప్పాను. ఏం తిప్పుకోవాలా? మనిషి తిరిగితే ప్రయోజనము లేదు. ఏం తిరగాల? హృదయం తిరగాల. హృదయం తిరగాల దేవుని తట్టు. గనక మంచి తట్టు హృదయము త్రిప్పుకోవాలి. నీవు తిరగాలి, నీ బిడ్డలను కూడా ఏం చేయాలి? దేవుని తట్టు తిరపాలి. గనక ఇది గొప్ప పని. వాటిని అనుసరించవద్దు. నీ దేవుడైన యెహోవా తట్టు తిరిగి నీ హృదయము తిప్పుకొనుము. హృదయం తిరగకపోతే మనుషుడు తన మనసులోనికి మాటలన్నీ రావు. గనక ఈ మాటలన్నీ మనిషికి అందుబాటులోనికి వినగలిగినంత మరి స్థితిలో హృదయం ఉన్నప్పుడు, దేవుని తట్టు హృదయము త్రిప్పుకున్నప్పుడు గనక చాలా బాగుంటుంది. మనిషి చాలా బాగుంటాడు. గనక దేవుని తలంపులు మనిషిలో ఉంటాయి కాబట్టి మనిషి చాలా బాగుంటాడు. చాలా మరి నిష్ఠావంతులుగా నిజాయితీవంతులుగా ఉండగలరు.
దేవుని తట్టు హృదయం లేదు అనుకోండి, ఇక ఎన్ని చేసినా కానీ ఎలాగుంటాయి అంటే రకరకాలుగా ఉంటాయి. కాబట్టి కొన్ని సందర్భాలు చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరికి నేను దేవుడను, నేను సర్వశక్తి గల దేవుడను, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, మీ పితరుల దేవుడనని దేవుడు ఒక్కొక్కసారి ఒక రకముగా వారి భక్తిని బట్టి వారికి ప్రత్యక్షమై వారిని స్థిరపరిచాడు. అలాగే అబ్రహామును కూడా ఏం చేశాడు దేవుడు అంటే స్థిరపరిచాడు. గనక ఆది కాండము 17వ అధ్యాయము, ఆది కాండము 17వ అధ్యాయము మొదటి వచనములో అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను. ఇక్కడ అబ్రాహాము గనక అబ్రాహాము గారిలాగానే ఉన్నాడు. అబ్రాహాము కాలేదు, ఇంకా అబ్రాహాముగా మారాలి అంటే ఈ అబ్రాహాముగా ఉన్నటువంటి అబ్రాహాముకి దేవుడు కనబడి మాట్లాడి ఏ వయసులో కనిపించాడు? 99 సంవత్సరాలప్పుడు అబ్రాహామునకు దేవుడు కనబడి మాట్లాడి యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను. ఆయన మొట్టమొదటిగా అబ్రాహాముకి చెప్పిన మాట ఏంటి? నేను సర్వశక్తి గల దేవుడను. దేవుని శక్తి ఎదుట ఇక భూమి మీద ఏ శక్తి లేదు, ఏ శక్తి ఉన్నా కానీ పని చేయదు. కాబట్టి నేను సర్వశక్తి కలిగిన దేవుడను. ఆకాశమందు కానీ భూమి మీద కానీ నమ్మిన నరుల హృదయాల్లో కానీ నమ్మిన వారి కుటుంబాల్లో కానీ నమ్మిన వారి యొక్క జీవితాల్లో కానీ అందరికీ కూడా మరి దేవుడు వాగ్దానం అనుగ్రహించను. నేను గనక సర్వశక్తి గల దేవుడను. గనక సంపూర్ణమైనటువంటి దేవుడు ఆయన, సర్వశక్తి కలిగిన దేవుడు. ఎంత గొప్ప దేవుడు చెప్పండి. ఒక్కొక్కసారి అబ్రహాము గారు గనక సర్వశక్తి కలిగిన దేవుడు నన్ను దీవించను, గనక శారా కూడా సర్వశక్తి గల దేవుడు నాకు గర్భఫలం ఇచ్చను. అలాగే మరి అబ్రహాము సంతానమైనటువంటి ఇస్సాకు కూడా ఆ మాటలే చెప్పాడు. యాకోబు కూడా ఆ మాటలే చెప్పాడు. గనక యాకోబు భార్యలైన వారు ఆ మాటలే చెప్పారు. గనక ఇలాగున సర్వశక్తి కలిగినటువంటి దేవుడు గనక ఆయన ఏమైనా చేయగలడు. దేవుడు మనుషుడు అడిగితే గనక ఏమైనా అందించగలడు, ఏమైనా సిద్ధపాటు చేయగలడు. గనక సర్వశక్తుడైన దేవుని ఎదుట వచ్చి ఆయన మీద హృదయం నిలుపుకొని నిష్ఠావంతులుగా మరి నిష్కాపటులై ఉండినప్పుడు ఆయన వారికి కావలసినవన్నీ కూడా ఏం చేస్తాడంటండి? ఇస్తాడు. ఇక్కడ అబ్రహాము గారికి కొన్ని రానున్నవి తెలియవు. గనక అబ్రహాము గారికి దేవుడు రానున్నది, జరగబోతున్నది అన్నీ కూడా తెలియచేయటానికి నేను సర్వశక్తి గల దేవుడను అని తెలియజేశాను. అలాగే 20వ అధ్యాయం ఆది కాండము 5వ వచనము, 20వ అధ్యాయము ఆది కాండము 5వ వచనము. అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషమును చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి తినని అనెను. ఇక్కడ ఏంటంటే యథార్థ హృదయం కావాలి. ఏం కావాలి? యథార్థ హృదయము. గనక అతడు మరి యథార్థ హృదయముతో చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి తినని చెప్పాను. గనక ఈ మాట తమది కాని దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సంగతులను బట్టి అబ్రహాము గారు శారా విషయంలో మాట్లాడవలసి వచ్చినప్పుడు గనక అక్కడ మరి ఆ రాజు ఏమంటున్నాడంటే చేతులతో నేను ఏ దోషము చేయలేదు, గనక హృదయముతో ఏ దోషమును చేయలేదు, నేను ఏ పాపమును చేయలేదు. కాబట్టి ఇది మనిషినికి అవసరము. దేవుని యందు నిలకడగా ఉండాలి, దేవునిలో నెమ్మది కలిగి ఉండాలి అంటే ఇలాగున ఏమై ఉండాలి? నిష్కపటమైనటువంటి హృదయము కలిగిన వారై
యథార్థమైనటువంటి హృదయం కలిగిన వారై చేతులతో పాపము చేయని వారై ఉండాలి. అలాంటి వారి మరి దేవుడు వాక్యాన్ని అనుసరించి నడిచిన వారు అలాగ నడుస్తారు, నడవాలి. అలా నడవకపోతే సిద్ధాంతములు మరి విరోధమైపోతాయి గనక దేవునికి మరి నువ్వు విరోధం అయిపోతావు. దేవుని ఆజ్ఞలు చాలా మరి చక్కని ఆజ్ఞలు అయి ఉన్నవి కాబట్టి వీటిని అనుసరించి నడవాలి. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12వ వచనం. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించి. ఎలా సేవించాలంటండి? స్వలాభము కానీ స్వంత శక్తి కానీ లోకాశలు కానీ లోకములో ఉన్న వాటిని కానీ ఏవి మనస్సులోనికి రాకుండా గనక యథార్థముగా దేవుని హృదయపూర్వకముగా దేవుని ఏం చేయాలో సేవించాలి. గనక అలా హృదయపూర్వకంగా సేవిస్తేనే దేవుడు ఆశీర్వాదిస్తాడు. గనక మరి అలా హృదయపూర్వకంగా దేవుని దగ్గరికి వస్తేనే ఆశీర్వాదిస్తాడు. అలా హృదయపూర్వకంగా రాకపోతే దేవుడు ఆశీర్వాదం రాదు. కాబట్టి వచ్చినా కానీ సంతృష్టిగా ఉండదు. గనక చేసే పనికి సంపూర్తి అయినప్పుడే ప్రతిఫలం వస్తుంది. ఆ చేసే పని సంపూర్తి కాలేదనుకోండి ప్రతిఫలం రాదు. ఇక్కడ దేవుడు కూడా ఇశ్రాయేలీలైన వారికి గనక కాబట్టి ఇశ్రాయేలీలు మీ దేవుడైన యెహోవాకు భయపడితే ఖచ్చితంగా దేవునికి భయపడితే పొరపాట్లు చేయరు, తప్పులు చేయరు. గనక ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో, మార్గం అంటే ఏంటి? ఆయన మార్గం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలు అనుసరించి నడవటమే మార్గము. ఆజ్ఞలు అనుసరించడం మానేసామనుకోండి మార్గం తప్పినట్లే. గనక దేవుని వాక్యమును అనుసరించి నడిస్తేనే అది మార్గము. ఆ మార్గమును అనుసరించుచు నడుచుచు ఆయనను ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? వాక్యాన్ని ప్రేమించాలి. కనబడే వాక్యాన్ని ప్రేమించాలి. కనబడే వాక్యాన్ని ప్రేమిస్తే కనబడని దేవుని ప్రేమించగలవు. గనక దేవుని ఏం చేయాలో ప్రేమించాలి. నీ దేవుడైన యెహోవాను గనక ప్రేమించాలి. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతో. గనక మనస్సు అనేది చాలా రకరకాలుగా తయారైపోద్ది, రకరకాలుగా ఉంటుంది మనసు. కాబట్టి మనసును ఎవరి మీద నిలుపుకోవాలి? వాక్యం మీద, దేవుని మీద, మంచి సిద్ధాంతాల మీద, మంచి పనుల మీద, మంచి వాటి మీద మనసు నిలుపుకోవాలి. అవన్నీ మంచి పనులు దేవునివే. గనక యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ. ఇది మన స్వంత. గనక మన సువార్త ప్రకటించామనుకోండి, ఇది మన స్వాతంత్రం ప్రకటించడం. అవతల వారు వింటారా వినరా? వినటానికి వాళ్ళ స్వాతంత్రం. విని ఆ వాక్యాన్ని వింటారా వినరా అనేది వారి స్వాతంత్రం, వారికి వదిలిపెట్టిందే. కాబట్టి ఇక్కడ దేవుని గనక హృదయపూర్వకముగా మనస్ఫూర్తిగా గనక నీ పూర్ణ మనస్సుతోనూ స్వంత శక్తి, స్వలాభము, స్వంత తలంపు లేకుండా పరిపూర్ణముగా దేవుని మీదే గనక మరి తలంపు పెట్టుకొని నీ పూర్ణ మనస్సుతోనూ గనక ఈ పూర్ణ మనస్సు కలిగి నీ పూర్ణ ఆత్మతోను. దేవుడు మనస్సు ఒకటి, ఆత్మ ఒకటి. ఈ రెండు గనక మనిషికి ఆత్మ ఉంది, మనిషికి మనసు ఉంది, దేవుడికి మనసు ఉంది, దేవుని ఆత్మ మనిషిలో ఉంది. ఎందుకు ఈ మనిషిలో దేవుని ఆత్మ? ఈ మనిషిలో ఉన్నటువంటి ఆత్మ సరి అయింది కాదు. గనక ఆత్మానుసారులు ఆత్మానుసారులే, శరీరానుసారులు శరీరానుసారులే. గనక మనిషి కొంతసేపు శరీరానుసారముగా, కొంతసేపు ఆత్మానుసారముగా ఉండటాన్ని బట్టి ఈ ఆత్మానుసారమైనటువంటి స్థితి పూర్తిగా తగ్గిపోయి
శరీరానుసారమైన స్థితి గనుక మనిషి తన స్వంతాత్మను బట్టి ఈ స్థితి వచ్చివేసింది. గనక ఈ స్థితి కాకుండా దేవుని ఆత్మ మనలో పనిచేసినప్పుడు, దేవుని ఆత్మ గనక ఆత్మతోను, నీ పూర్ణ ఆత్మతోను, మన ఆత్మ ఉంది చూసారా, మన ఆత్మ ఉన్న ఆత్మనే, ఆ ఉన్న ఆత్మలోనే పరిపూర్ణమైనటువంటి పూర్ణ ఆత్మతో దేవుని ఏం చేయాలా? సేవించాలి. మనకి ఈ రెండు సామాన్యంగా ఉండవు. ఎలాగంటే మనసుతో ఆరాధించటం అనేది కొద్ది సమయాల్లో కుదురుతుంది, కొద్ది సమయాల్లో కుదరదు. అలాగే ఆత్మతో దేవుని సేవించడం అనేది కొద్ది సమయాల్లో కుదురుతుంది, కొద్ది సమయాల్లో కుదరదు. గనక ఎల్లకాలము కూడా మనస్సును దేవుని మీద నిలుపుకొని పూర్ణ మనస్సుతోను పూర్ణాత్మతో దేవుని మరి స్తుతించాలి, సేవించాలి, కొనియాడాలి అంటే పరిపూర్ణముగా ఎప్పుడూ కూడా మనిషి భూలోకములో జీవిస్తున్న దేవుని మీద ధ్యాస కలిగి, వాక్యము మీద ధ్యాస కలిగిన వారు అలాగే చేస్తారు. వాక్యము మీద ధ్యాస కలిగిన వారు అలాగే ఉంటారు. గనక వాక్యము మీద ధ్యాస లేని వారు, దేవుని మీద ధ్యాస లేని వారు గనక అలాగా ఉండలేరు. మనము కొంచెం ఎచ్చగా, కొంచెం చల్లగా ఉండకూడదు. కాబట్టి మనము రెండు రకాలు కలిగి ఉండకూడదు. గనక ఒకే రకముగానే ఉండాలి. మనము పూర్ణ మనస్సుతో దేవుని సన్నిధికి ఏకీవించాలి, పూర్ణ ఆత్మతో దేవుని సేవించాలి. అలా సేవించినప్పుడు దేవుని ఆత్మ మనిషిలోనికి వస్తుంది. ఏమొస్తుంది? దేవుని ఆత్మ మనిషిలోనికి వచ్చినప్పుడు మనిషిలో ఉన్నటువంటి ఈ హెచ్చు తగ్గులు ఏమైతే ఉన్నాయో వాటిని పరిపూర్ణముగా సరిచేసి ఏకగ్రీవముగా ఒకే దారిన, ఒకే మనస్సుతో, ఒకే ఆత్మతో ఎంతమంది ఉన్నా ఒకే మరి స్వరముతో పాడటానికి, ఒకేసారి ఏకీపించడానికి ఐక్యత, ప్రేమ, సమాధానము ఇవన్నీ కూడా మరి వాక్యములో ఉన్న వాగ్దానములే. వీటిని అనుసరించినప్పుడు ఖచ్చితమైనటువంటి మరి ఆరాధన, ప్రార్థన అంతస్తులోనికి మనం వెళ్తాం. సరే, మరి ఒక వాక్య భాగము ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 13వ వచనము. నీవు బాగా చూసుకోండి. నీవు 13వ వచనములో నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలని. ఎలాగ ఉండాలంటండి అమ్మ? ఎలాగుండాలా? నన్ను చూడండి ఇటు. ఎలాగుండాలా? వాక్యం చూస్తున్నారా? ఏం చెప్తుంది? నీ దేవుడైన యెహోవా యొద్ద ఎలా ఉండాలా? యథార్థముగా ఉండాలి. గనక యథార్థత కలిగి ఉండాలి. ఆ యథార్థత లేకుండా మరొక రకమైన తలంపులు కలిగి ఉన్నాం అనుకోండి, దేవునికి మనకి సంబంధం కుదరదు. కుదరకపోతేనే ఇక్కడ పేషీలు మొదలవుతాయి. కాబట్టి మనము నీ దేవుడైన యెహోవా యొద్ద ఎలాగ ఉండాలంటే యథార్థవంతులుగా ఉండాలి. వాక్యం ఎలాంటిది? పాల వంటిది, ఇంకా తేనె వంటిది, నిప్పు వంటిది, సుత్తి వంటిది, కత్తి వంటిది, ఖడ్గం వంటిది, ఇన్ని రకాలుగా వాక్యం ఉంది. గనక మనం మొదటి దాన్ని ఎంచుకుందాం. పాల వంటిది దేవుని వాక్యం. పాలలో మరి ఏమాత్రమైన కల్మషం ఉంటుందా? ఉండదు. అలాగే దేవుని ఏర్పాటు కూడా అంత మహా గొప్పది. కాబట్టి ఆయన ఎదుట ఎలా ఉండాలో, నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలెను. అలా కాకుండా ఉంటేనే మరి ప్రమాదకరమైన సంగతులు. అలా కాకుండా ఉంటేనే వదిలిపెట్టండి దాన్ని. మీరు దాని లోపలికి రాకుండా వచ్చిన తర్వాత మీరు వదిలిపెడితే అందరు మిమ్మల్నే చూస్తారు. కూర్చోండి. కాబట్టి దేవుని యొక్క గొప్ప ఏర్పాటు ఏంటి అంటే ఆయన సన్నిధి మహాప్రభావం కలిగింది. ఆయన ఉండే స్థలం కూడా అంత గొప్పది.
గనక ఆయన దగ్గరికి యథార్థముగా రావాలి. ఆయన వాక్యం కూడా యథార్థవంతులకు అది ఔషధంగా పనిచేస్తుంది. కాబట్టి యథార్థత కలిగి సేవించాలి ఆయనను, యథార్థత కలిగి ఉండవాలని. యథార్థత లేకపోతే స్థితిగతులు ఏం బాగోవు. సరే, సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము. ఆయన నీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెను. అది మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఏం చేయాలంటండి? నిష్కపటులై పూర్ణ హృదయముతో పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. ఆవశ్యకం అంటే అవసరము అంటే ఖచ్చితంగా ఎలాగుండాలి? ఖచ్చితంగా ఆ వాక్యములో వ్రాయబడినట్లుగానే ఉండాలి. గనక వాక్యములో రాయబడినట్లుగానే ఉండాలి. గనక అది దేవుడు వాగ్దానమును బట్టి జరిగినటువంటి సంగతి గనక నిశ్చయమైనటువంటి సిద్ధాంతము కలిగి మనము ఇది అనుసరించి నడిచినప్పుడు దేవుడు వారిని ఆశీర్వాదించును. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో. ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు అమ్మా? ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు? అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకం. కాబట్టి ఆయనను సేవించుట అవసరము. ఆయన బిడ్డవై ఉండి, ఆయన కుమారుడివై ఉండి, ఆయన కుమార్తెవై ఉండి, ఆయన స్వాస్థ్యమై ఉండి గనక ఎలాగా ఆయన స్వాస్థ్యమైన నీవు భయపడి గనక ఆయన ఎదుట నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించడం అవసరం. అది అవసరం. అలాగా నిష్కపటముతో దేవుని సన్నిధికి వచ్చి ఆయనను ఆరాధించటము అవసరము. అలా ఆరాధించకపోతే గనక మరి దేవుని ఏర్పాటులో ఉన్నా కానీ ఆ ఏర్పాటులోనివి మరి కొన్ని మన జ్ఞానానికి అర్థమైనా కానీ మనం కొన్ని పొందుకోలేము. గనక యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 20వ అధ్యాయము 7-8 వచనాలు. 20వ అధ్యాయము 7-8 వచనాలు. అప్పుడు బాగా చూడండి. అప్పుడు నేను మీ దేవుడనైన యెహోవాను మీలో ప్రతివాడు తనకిష్టమైన హేయకృత్యములను విడిచిపెట్టవలెను. ఇలాంటి విడిచిపెట్టేయాలి. హేయకృత్యములు, చెడ్డ మాటలు విడిచిపెట్టాలి, చెడు సావాసం విడిచిపెట్టాలి. గనక చెడు మాటలు విడిచిపెట్టాలి, చెడ్డ వ్యసనములు విడిచిపెట్టాలి. హేయకృత్యములు అంటే ఇటు దేవుడి దగ్గర దేవుడి పనులు, అటు లోకంలోకి వెళ్తే లోకం పనులు. ఇలాగన మరి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని మెప్పించే పనులు. గనక అలా చేస్తే దేవుడు మెచ్చుకుంటాడని అలా చేయటం వల్ల మెప్పేమి రాదు. కాబట్టి లోకంలోనికి వెళ్ళిన తర్వాత వాటిని అనుసరించడం వలన గనక మరలా వాటితో వీడితో గనక కలిసిపోవడానికి వీల్లేదు. గనక హేయకృత్యములు విడిచిపెట్టవలెను. ఏం చేయాలా? ఈ హేయమైన విడిచిపెట్టాల, హేయమైన లక్షణాలు విడిచిపెట్టాల, హేయమైన పరిస్థితులు విడిచిపెట్టాల. గనక ఈ వచనం అంతట్లో కూడా ఇలాగే మరి కనిపిస్తుంది, జరుగుతాయి. కాబట్టి వీటిని మరి ఐగుప్తీల విగ్రహములను పూజించుట చేత మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకుండవలెను అని నేను ఆజ్ఞాపించి తిని. గనక ఇలాగ వాటిని గనక అనుసరిస్తేనంటండి ఏమొస్తుంది? అపవిత్రం. గనక అపవిత్ర స్థలాలు కొన్ని దేవుడు ప్రతిష్ఠించిన స్థలాలు ఉన్నాయి. వాటి దగ్గరికి వెళ్తే ఆ స్థలాల్లోకి వెళ్తే దీవెన వస్తుంది. కొన్ని దేవుడు మరి చూడకూడదని చెప్పిన స్థలాలు ఉన్నాయి. గనక ఏ వస్తువు తెచ్చుకోకూడదని చెప్పిన స్థలాలు ఉన్నాయి.
వాడి దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నా లేకపోతే ఏ వస్తువైనా చూసినా కానీ ఏమొస్తుంది 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 నయమాను రోగం పోగొట్టుకోవడానికి వెళ్ళి ఏర్దాన్ నదిలో 7 సార్లు మునగమన్నాడు ప్రవక్త. కోపం వచ్చినా ఈ పనివాడు చెప్పాడు కాబట్టి వెళ్ళి యోర్దాన్ నది 7 సార్లు మునిగాడు. జబ్బు తగ్గింది గనక జబ్బు తగ్గగా మరలా ఏం చేశాడు గనక ఇశ్రాయేలీలలో దేవుడు తప్ప ఎవరు లేరని ఆయన మరి దేవుని స్తుతించాడు. తర్వాత గనక కొంత బంగారం తీసుకో, కొంత వెండి తీసుకో, కొన్ని బట్టలు తీసుకోమంటే ఎలీషా గారు ఏమన్నాడు, నీదేమో నాకు అక్కర్లేదు నువ్వే పట్టుకెళ్ళిపో అన్నాడు. నీదేమో నాకు అక్కర్లేదు నువ్వే పట్టుకెళ్ళిపో అన్నాడు. గనక పక్కన ఉన్నాడు గేహాజీ ఏం చేశాడు, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఏం చేశాడు, అయ్యా ఆగండి ఆగండి అంటే పరిగెడితే వెనకాల వెళ్ళి కొన్ని బట్టలు కావాలంట, కొంత వెండి కావాలంట. మరి ఆయన అప్పుడు అవసరం లేదన్నాడు, ఇప్పుడు అవసరం ఉందంట, తెమ్మన్నాడు అని చెప్పేసి తెలవకుండా వెళ్ళి ఏం చేశాడు, తెచ్చుకున్నాడు. కాబట్టి తెచ్చుకొని చక్క పెట్టేసుకొని మరి అవన్నీ ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టేసి వచ్చాడు. గనక దగ్గరికి రాగానే ఏమంటున్నాడు ఎలీషా, గెహాజీ నీవు ఎక్కడికి పోయి వస్తవి, ఎక్కడికి పోయి వచ్చావు నీవు అని అన్నప్పుడు నీ దాసుడనైనా నేను ఎక్కడే ఉన్నాను అని అంటున్నాడు. ఒకవేళ ఆ నయమాన్ వచ్చి ఈ బట్టలు ఇవ్వమని చెప్పినప్పుడు ప్రభా ఆ బట్టలు నాకు ఇవ్వమని చెప్పండి అయ్యా, ఆ బంగారు నాకు ఇవ్వమని చెప్పండి అంటే ఆయన్ని తీసివ్వడా. గనక ఆయన అడిగితే ఆ నయమాన్ బంగారం ఇస్తే ఆ బంగారం ఇది నాకు ఇచ్చేయమంటే గెహాజీ అడిగితే ఆయన ఇచ్చేస్తాడు కదా, ఇచ్చేస్తాడు. గనక అలాగ అడగకుండా మరి చాటుమాటున వెళ్ళి తెచ్చుకున్నాడు. అప్పుడు ఆయన పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు గనక గెహాజీ నయమాన్ని పోగొట్టుకున్నాడు, నువ్వు తెచ్చుకున్నావు. ఏం చేశాడు, నయమాన్ని పోగొట్టుకున్నాడు గనక ఈ గెహాజీ ఏం చేశాడు, తెచ్చుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడు, రోగం తెచ్చుకున్నాడు, తెగులు తెచ్చుకున్నాడు. గనక వాటిని అనుసరిస్తే బాగుండదు, వాటిని ఆరాధిస్తే బాగుండదు, వాటిని విడిచిపెట్టాలి, వాటిని అనుసరింపకూడదు. గనక ప్రతివాడును మరి దేవునికి గనక దేవుని తట్టు తిరిగి వాటి తట్టు తిరగకుండా దేవుడి తట్టు తిరిగి స్థిరముగా ఉండాలి. కాబట్టి దేవుడు చెప్పిన మాట ఇదే, స్థిరముగా ఉండాలి. ఇది అధ్యాయంలో 18వ వచనం 18వ వచనం, వారు అరణ్యములో ఉండగానే వారి పిల్లలతో ఇలాగు సెలవిచ్చితిని, మీరు మీ తండ్రుల ఆచారములను అనుసరింపకయు వారి పద్ధతులను బట్టి ప్రవర్తింపకయు వారు పెట్టుకునిన మిమ్మును మీరు అపవిత్రపరుచుకొనకయు నుండుడి. గనక వారి పితరులు ఏం చేశారంటండి, ఎంత దేవుడు చెప్పినా వాటి వైపుకే తిరిగి, ఎంత దేవుడు చెప్పినా వాటినే వెంబడించి, ఎంత దేవుడు చెప్పినా కానీ వాటిని అనుసరించి అలాగే తిరిగారు. మీరు వారి వైపుకి వారు తిరిగినట్లుగా తిరగొద్దు, మీరు వారు వెళ్ళినట్లుగా వెళ్ళొద్దు. గనక అపవిత్ర పరుచుకొనకము, గనక అపవిత్రులు కాకుండా ఉండండి. వాటి జోలికి వెళ్తే అపవిత్రం అయిపోతారు. గనక మనసు అపవిత్రం అయిపోద్ది, హృదయం అపవిత్రం అయిపోద్ది. గనక మనిషి యొక్క మరి స్థితిగతులన్నీ అపవిత్రం అయిపోతాయి. గనక అపవిత్రం అయిపోయిన తర్వాత ఇంకా చేయవలసిందేమీ ఉండదు. గనక అపవిత్రులు కాకుండా యుండుడి, చూసుకోవాలి, అపవిత్రులు కాకుండా చూసుకోవాలి. గనక చెడ్డవాటిని చేయకుండా చూసుకోవాలి, చెడ్డ మాటలు మాట్లాడకుండా చూసుకోవాలి. ఇది దేవునికి ఇష్టమైనటువంటి పద్ధతి. యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయము 3వ వచనం, వీరు ఐగుప్తు దేశములో జారత్వము చేసిరి, యవన కాలమందే జారత్వము చేయుచు వచ్చిరి, అక్కడ వారికి ఆలింగనమాయను, అక్కడ వారి కన్యకాలపు సనులను పురుషులు. ఇది బాగా చూస్తేనంటండి శారీరానుసారమైన స్థితి. ఇంగ్లీష్ బైబిల్లో వేరే ఉంటుంది, ఇది మన తెలుగు బైబిల్లో
అంటే వారు ఎంత పరిశుద్ధత కలిగినటువంటి వారు, ఎంత అపరిశుద్ధతకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు. గనక వారి మనసు అపవిత్రపరుచుకోవడం కాక, వారు చేతులు, కాళ్ళు, కండ్లు, నోరు, చెవులు, జ్ఞానం అపవిత్రపరుచుకోవడం కాక, ఈ శరీర అవయవాలను కూడా అపవిత్రపరుచుకునడానికి వారు పనిపూనుకున్నటువంటి వారయ్యారు. వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, వారు ఎలాంటి దుస్థితిలో ఉన్నారు, వారి జోలికి వెళితే మీకు కూడా అదే దుస్థితి పడుతుంది. అది ఆత్మానుసారమైనటువంటి స్థితిలో చూస్తే గనక అపవిత్రపరచబడ్డారు వారు, అపవిత్రులు అయిపోయిరు వారు. గనక పవిత్రమైనటువంటి దేవుని ఏర్పాటులో ఉండి అపవిత్రమై వైపుకి వెళితే బాగుండదు. అపవిత్రమైన వాటిలో నుండి పవిత్రమైన వాటి వైపుకి వస్తే జీవితం బాగుంటుంది. కాబట్టి చాలామంది ఈ సిద్ధాంతాల్లో నుండి తప్పిపోయే పరిస్థితులే ఎక్కువగా ఉంటున్నాయి. అలా తప్పిపోవద్దు అని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. మా అతిశయమేదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటమనియు విశేషముగా మీ ఎడలను నడుచుకుంటమనియు మా మనస్సాక్షికి సాక్ష్యమిచ్చుటయే. గనక సాక్ష్యము ఇచ్చుటయే. ఇక్కడ ఎవరి మనస్సాక్ష్యం ఇచ్చింది? వారి మనస్సాక్ష్యము పాత రాత వాటి వైపు చూసింది. వీరైతే ఆ బంధకములన్నిటి నుండి విడుదల పొంది గనక మా అతిశయమేదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక, వాటిని అనుసరింపకూడదు. గనక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపటముతోను, మూడవదిగా దేవుని కృపనే మూడవదిగా అనుసరించి లోకములో నడుచుకుంటే మనయు విశేషముగా అంటే చాలా వరకు ఇలాగే నడుచుకున్నారు. గనక ఇలాగే నడుచుకోవటం వలన వారి జీవితం ఏమైందంటే సాక్షార్థకంగా మారింది. ఒకరి జీవితం ఇంకొకరికి ఏమై ఉండాలా? సాక్ష్యమై ఉండాలి. పౌలు గారు జీవితము గనక సంఘస్థులకు గనక వినేవారికి ఏమై ఉంది? సాక్షి అయి ఉంది. వారు ఎలా నడిచారు? అంతకుముందు దేవుని నమ్మక ముందు సౌలు ఎలాగున్నాడు మనకు తెలుసు. పౌలుగా మారిన తర్వాత ఇప్పుడు ఏమై ఉన్నాడు గనక మనకు తెలుసు. గనక అప్పుడు నేను అలాగున్నాను, ఇప్పుడు నేను ఇలాగుంటున్నాను. గనక దేవుని కృపనే అనుసరించుచు లోకములో నడుచుకుంటేనని మీకు తెలుసు. కాబట్టి ఇది మా మనస్సాక్షికిని, ఇది మీ మనస్సాక్షికిని బాగా తెలిసినటువంటి సంగతే. గనక మనం ఎన్ని తలంచినా ఏం చేసినా కానీ దేవుని మహింపరచాలి, దేవునికి సాక్షిగా ఉండాలి, దేవునికి సన్నిధికి మనము గనక ఆశీర్వాదం అందుకోవడానికి రావాలి. గనక మనం ఇష్టం వచ్చినప్పుడు వచ్చి లేక మన తలంపులను బట్టి కొనసాగుతామంటే అది కొంత శరీరానుసారముగా, అది దేవుడి దగ్గర నెరవేర్పులోనికి రాదు. ఆత్మానుసారముగా ఉంటే దేవుడి దగ్గరికి నెరవేర్పచ్చును. నిష్కాపాట్యము గనక ఆది కాల గ్రంథముల్లో కూడా దేవుడు చెప్పినట్లుగా నిష్కపటులుగా ఉండండి. అలా ఉన్నవారిని దేవుడు దీవించాడు. పౌలు గారు కూడా మరి అంతకుముందు నిష్కపటమైనటువంటి వాడు కాదు, కానీ దేవుడు గనక మరి ఏర్పాటును బట్టి మారిన తర్వాత ఆ యొక్క నిష్కపటం అంటే ఏంటో తెలుసుకున్నాడు. గనక దానినే అనుసరించి నడుస్తున్నాను అని తెలియజేశాడు. నిష్కపటమైన మనసు, నిష్కపటమైన హృదయం. ఇప్పుడు ఒకవేళ మన సంఘాన్ని గూర్చి బయట వాళ్ళు ఎవరైనా ఏదైనా చెప్పుకోవాలంటే ఏం చెప్పాలి చెప్పండి? అందరూ కలిసి ఒకేసారి వెళ్తారు, ఎంత బాగా వెళ్తారో అని చెప్పుకుంటే ఇది మంచిది. అందరూ కలిపి ఒకేసారి ప్రార్థన చేస్తారు అని చెప్పుకుంటే మంచిది.
గనక అందరు కలిసి దేవునికి తప్ప వారెవరికి స్థానం ఇయ్యరు, దేవునికి మహిమార్థముగా జీవిస్తారు అని చెప్పుకున్నారనుకోండి, ఎవరికి వచ్చింది మహిమ? దేవునికి వచ్చింది. గనక మన జీవించే జీవితం ఎవరికి రావాలంటే దేవుడికి మహిమ రావాలి. గనక మన మాటలు ఎవరికి రావాలంటే దేవునికి మహిమ రావాలి. అలా పౌలు గారు, నేను కృపను బట్టి ఇలాగ జీవించడానికి నేను గనక నా జీవితానికి నా మాటల సాక్ష్యము, దానికి మీరే సాక్ష్యం అని చెప్తా ఉన్నాడు. కాబట్టి విశేషముగా అంటే చాలా కాలము నుండి, చాలా దినాల నుండి గనక విశేషముగా విడిచిపెట్టకుండా ఈ నిష్కపటమైన మరి సిద్ధాంతము కలిగి, పరిశుద్ధత కలిగి, దేవుని ఎప్పుడూ కూడా కృపనే అనుసరిస్తూ, కృపకే ఎక్కువగా మరి దేవునికి మహిమ పరుస్తూ, దేవునికి సాక్షిగా ఉన్నటువంటి వాడు. కాబట్టి మనందరము కూడా ఏమై ఉన్నామంటే సాక్షులమే. గనక రక్షణ పత్రికలు ఉంటాయి, చూసారా అమ్మ? రక్షణ పత్రికలు తెలియవా అమ్మ? తెలియవా? రక్షణ పత్రిక అంటే ఏంటి? మనం బైబిల్ చదువుతున్నాం, పత్రికలు ఉన్నాయి బైబిల్లో. ఆ పత్రికలు ఉన్నట్లుగానే పౌలు గారు అంటున్నారు, నా పత్రిక మీరే, నా పత్రిక మీరే. నా వాక్యం విని దేవుని తట్టు తిరిగి నిష్కపటులుగా మారటానికి ఆ పత్రిక మీరే దేవునికి సాక్ష్యం. కాబట్టి ఓ పత్రిక వెళ్ళి, ఓ పత్రిక అచ్చువేసి దీని దేవుడి గురించి రాయబడి దీన్ని చదవండి అయ్యా అని ఇస్తే తీసుకునే వాళ్ళు ఎంతమందో, చదివే వాళ్ళు ఎంతమందో, చదివి మారిన వారు కూడా ఉన్నారు. కాబట్టి ఈ పత్రిక లేకుండా, బైబిల్ లేకుండా గనక నీవే ఇంకొకరి దగ్గరికి వెళ్ళి దేవుడి గురించి చెప్పడం, అదే నీవే పత్రిక. గనక ఆ పత్రిక నీవే. ఇతరుల దగ్గరికి వెళ్ళి దేవుడి గురించి తెలుసా? ఎవరు చెప్పారు ఇలాగా? నయమాని ఇంట్లో ఉన్న బాలిక చెప్పింది. ఏమని? గనక నా యజమానునికి ఉన్న కుష్ఠరోగము పోవడానికి మా దేశములో ప్రవక్త ఉన్నాడని చెప్పింది. మా దేశంలో ప్రవక్త ఉన్నాడు గనక ఆయన దగ్గరికి వెళ్ళిన ఈ రోగము దేవుడు బాగు చేయనని చెప్పింది. గనక బాగు చేయనని చెప్పింది అంటే ఈ చెరగా యుద్ధం చేసి వెళ్తూ ఇంట్లో పని చేయడానికి ఆ బాలికని తీసుకెళ్ళాడు. ఆ బాలిక పని చేస్తూనే, వారికి పరిచర్య చేస్తూనే దేవుని గురించి చెప్పింది, యాజకుని గురించి చెప్పింది, వారి దేశం గురించి చెప్పింది. గనక ఈ దాసునుకున్న బలహీనత అక్కడికి వెళితే తగ్గుతుంది అని చెప్పింది. గనక ఆమె పని కట్టుకుని వెళ్ళి మా దేవుడు బాగు చేస్తాడనేమి ఆమె దగ్గరికి వెళ్ళి చెప్పలేదు. గనక ఆ పత్రిక ఎవరు? దేవుడు పంపించిన పత్రిక బాలిక. గనక నీవు కూడా పత్రిక, ఆ పత్రికలా పనిచేయాలి. గనక పత్రికలా పనిచేయాలి. పాత పత్రికలు అయిపోయినాయి అనుకోండి, కొత్త పత్రికలు ఏం చేస్తారు? వాటిని ముద్రిస్తారు. పాతగా అయిపోయిన కొన్ని పత్రికలు కొత్తగా మళ్ళా మాసిపోకుండా ఉండటానికి, అవి అడుగున పడిపోకుండా ఉండటానికి మళ్ళా వాటిని గనక మరి వృద్ధి చేసుకుంటాం, గనక ప్రింట్ చేసుకుంటాం. అలాగే ఈ మన పత్రిక ముగింపు అయ్యే వరకు కొన్ని పత్రికలు సిద్ధం చేయాలి. మీ ఇంటి వారిని మీరు సిద్ధం చేయాలి, మీ బిడ్డలు మీరు సిద్ధం చేయాలి, మీ ఇంటి వారిని సిద్ధం చేయాలి. చేస్తున్నారా? మీ పత్రిక ఉందా అమ్మ? పత్రిక ఉందా? ఎక్కడుంది? ఎక్కడో పెట్టామన్నట్టు చెప్తున్నారు. కాబట్టి హృదయం అనే పలక మీద రాశాడు ఆయన. ఎక్కడ? హృదయం అనే పలక మీద, చిరాతోటి రాయలేదు, మెత్తని హృదయం మీద పరిశుద్ధ ఆత్మదేవుడు వారికి ఆ పత్రికని రాశాడు. దేవుని బిడ్డవని పేరు ఎందుకు వచ్చిందంటే ఆ పని చేయగలవని ఆ పత్రిక రాశాడు. ఆ పత్రిక ఎప్పుడు చదువుతూ ఉండాలి, ఎప్పుడు వినిపిస్తూ ఉండాలి. ఆ పని గనక ఎక్కడ పని చేసినా ఆ పత్రిక పని చేయాలి, ఎక్కడ పని చేసినా ఆ పత్రిక చదివి వినిపించాలి. అలా వినిపించాలి అంటే దేవుడి గురించి నువ్వు చెప్పాలి. చెప్తేనే గనక దేవుడి గురించి చెప్తేనే నువ్వు దేవుడి బిడ్డవా, లేకపోతే దేవుడు నమ్ముకొని ఉన్నావా, నీవు నమ్మలేదా గనక అప్పుడు అర్థమవుతుంది. అలా చేయకపోతే గనక మరి ఆ పత్రికలు ఎందుకు ఉపయోగపడవు? దేవుడిచ్చిన వాక్యం ఎక్కడ ఉపయోగపడకుండా అలాగే ఉండిపోద్ది. నేను కూడా ఉపయోగపడాలి,
నేను కూడా పనిచేయాలి, నేను కూడా ఓ పత్రికలో పనిచేయాలి, నేను కూడా సాక్ష్యం ఇవ్వాలి. దీంట్లో సాక్ష్యం ఎవరెవరంటండి? చదువుకున్న వాళ్ళే సాక్షి కాదు, చదువు లేని వారు కూడా సాక్షులే, వృద్ధులు సాక్షులే, చిన్న బిడ్డలు సాక్షులే, యవన బిడ్డలు సాక్షులే, రోగులు సాక్షులే. గనుక అందరూ కూడా సాక్షులే, అందరూ కూడా సాక్ష్యం చెప్పేవారే. గనుక అందరూ ఈ చిన్న పత్రికలు, చిన్నవారు చిన్న పత్రికలు, పెద్దవారు పెద్ద పత్రికలు, ఇలాగ అందరూ కూడా మనం ఏమై ఉన్నామంటే సాక్షులమై ఉన్నాం. అందుకే పౌలు గారు మరి రాసినటువంటి వాటిని ఆధారం చేసుకొని ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలోకి ఆయన పాట పాడాడు. ఏమని? పిల్లలకును పెద్దలకును పేర్మితో నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా, మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా. పిల్లలకి పెద్దలకి పేరుమితో మన ఇరుగు పొరుగు వారికి గనక అందరికీ కూడా ఎవరిని గూర్చి సాక్ష్యం ఇచ్చాడంట? పునరుద్ధానుడైన ప్రభువును గూర్చి, గనక సజీవుడైన దేవుని గూర్చి సాక్ష్యం ఇచ్చారు. మీ జీవితాల్లో ఎప్పుడైనా పనిగట్టుకుని వెళ్ళి ఎవరికైనా యేసు ప్రభు గురించి చెప్పారా అమ్మా? మీరు పత్రికలు అన్నారు కదా, మరి పత్రికలు, నేను ఒకానొక సందర్భంలో పత్రికలు పంచడానికి వెళ్ళినప్పుడు మరి శివమొగ్గ మార్కెట్ చాలా పెద్దది, ఇప్పుడైతే ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. ఆ మార్కెట్లోనికి ఒక్కొక్కరు ఒక 20,000 పత్రికలు తీసుకుని వెళ్ళి నిలబడితే ఇలా పత్రిక ఇచ్చుకుంటా పోతే ఒకరికొకరు ఎడతెరిపి లేకుండా జనాలు వచ్చేవారు. ఆ పత్రిక తీసుకుని కొందరు చదువుకొని, కొందరు చూసుకుని మరలా కింద పడేసి వెళ్ళిపోయేవారు, కొందరైతే పట్టుకుని వెళ్ళిపోయేవారు అండి. గనక భిక్షకులు ఎవరు? యేసు ప్రభువుని ఎరగని వారే భిక్షకులు. రక్షకులు రక్షణాది పత్రికల వెద చల్లి చల్లి భిక్షకులకు ఆ పత్రికలు పంపించండి, వారి దేవుడి దగ్గరికి తీసుకురండి, ధనికులు చేయండి అని మరి మనం మనోవిచారం కీర్తనలో పాడతాం. కాబట్టి మన అందరం ఏమై ఉన్నాము? నిష్కపటమైనటువంటి మరి పత్రిక వలె ప్రతి ఒక్కరికి కూడా సాక్ష్యము. గనుక ఏం చెప్పాలి సాక్ష్యము? నేను ఇలా జబ్బులో ఉన్నప్పుడు దేవుడు నన్ను బాగు చేశాడు, ఇలా రోగాల్లో ఉన్నప్పుడు దేవుడు నన్ను బాగు చేశాడు, ఇలాగ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు నన్ను బాగు చేశాడు. గనక మనమేం ఊరకనే దేవుడి దగ్గరికి రాలే, ఏదో జబ్బు రావటాన్ని బట్టో ధనం పోతే గనక మరి ఆ విచారములో దేవుడి దగ్గరికి వచ్చినవారు కానీ మరి ఎవరు పూర్తిగా దేవుణ్ణి తెలుసుకొని దగ్గరికి వచ్చిన వారేం కాదు. గనక బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధనల్లో దేవుడి దగ్గరికి వచ్చిన వారై ఉన్నారు. కాబట్టి దేవునికి మనం ఎలా ఉండాలా? నిష్కాపుటలై ఉండాలి. యెహోషువ చెప్పినట్టుగా నిష్కాపుటలై ఉండాలి. యథార్థ హృదయాలు కలిగిన వారై దేవుని సేవించండి. గనక దేవుని ఆరాధించండి, దేవుని ఆరాధనలో ఏకీపించండి. దేవుని ఆరాధనలో ఏకీపించటం వలన దేవుడు దీవిస్తాడు. గనక దేవుడు దీవిస్తాడు. ఆ దీవెన మీ హృదయాల్లో ఫలింపచేస్తుంది, మీ బ్రతుకుల్లో వెలుగుగా ఉంటుంది. మీ యొక్క జీవితంలో ఒక చక్కని మార్గము, ఆజ్ఞలు అనుసరించి నడవటానికి దేవుడు అవకాశం ఇస్తాడు. అట్టి ధన్యత ప్రభు మీకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు స్తోత్రములు ప్రభువా. దేవాని యొక్క మహాకృపను బట్టి తండ్రి ఈ దినమందు ప్రభువా నిన్ను స్తుతించుటకును, నీ ఆజ్ఞలు అనుసరించి నడుచుటకును మేమెందుకు నడవలేకపోతున్నామో తెలుసుకోలేకపోతున్నాం అని ప్రతి ఒక్కరు ప్రశ్న వేసుకొని యథార్థముగా ఉండుటకును, నిష్కపటమైన హృదయం కలిగి ఉండుటకును, పూర్ణ మనస్సుతోను పూర్ణ ఆత్మతోను నిన్ను సేవించేటట్లుగా దేవ ప్రతి ఒక్కరిని బలపరచండి. ప్రతి ఒక్కరి పంక్తిలోనికి దేవ అనేకులను చేర్చండి, తోడుకొని రండి. నీ నామ ఘనత కొరకు కార్యాలు జరిగించి మహిమ పొందుమని దేవా వాక్యం వినే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వాదించి, నేనేమై ఉన్నాను, సాక్షిగా ఉన్నానా లేదా? నేను సాక్షిగా లేకపోతే సాక్ష్యం చెప్తాను ప్రభువా. దేవా నేను సాక్షిగా ఉంటే మరింత సాక్షిగా వాడబోయేటకు నీ ఆత్మ సహాయము చేయమని ఒక సిద్ధాంతాన్ని గనక ఏర్పాటు చేసుకుని నిర్ణయం తీసుకుని జీవిత కాలం అంతా సాక్షులుగా ఉండే ధన్యత
దేవ ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు స్వామి నామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.